എന്നാ സാറേ മനസ്സിലായോ? సిడౌన్ సిడౌన్. నిన్న చెప్పిన పద్యం నేర్చుకున్నారా? నేర్చుకోలేదు సార్ గురు. ఎందుకు? మాకి నోరు తిరగలేదు గురు సార్. గుర్తుంది సార్. ఇప్పుడు ఒకసారి పద్యం చెప్పిస్తాను, తర్వాత చెప్పండి మీరు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. మనం ఎప్పు బాబు. తల్లి తండ్రి మీద దయలేని వాడు పుట్టవా గిట్టవా, పుట్టలోనే చెదరు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి బాబు. తనీష్ నువ్వు వేసి చెప్పు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుళ్ళు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టడా గిట్టడా, విశ్వదాభిరామ వినురే. క్లాప్స్ కొట్టండి అందరూ. కూర్చో బాబు నువ్వు. పరమేష్ నువ్వు చెప్పు బాబు. తల్లిదండ్రి మీద దయలేని వాడు పుత్రుడా గిట్టడా. ఎత్తిపోయిందిలే, కూర్చో. సార్ డిస్టర్బ్ చేస్తున్నారు సార్. డిస్టర్బ్ చేయదు బాబు అలా. తల్లిదండ్రి మీద దయలేని వారు పుట్టడా గిట్టడా, విశ్వదాభిరామ. నువ్వు కూర్చోరా మామా. సార్ బాబు నువ్వు కూర్చో బాబు. నువ్వు పైకి లే బాబు. పద్యం చెప్పు. సార్ రాదు సార్. ఎందుకు రాదు బాబు? సార్ నోరు తిరగలేదు. ఇందాక చెప్పించాను కదా బాబు. సార్ బుక్ లేదు సార్, చూసుకోలేదు. క్లియర్ ఏం చేయదు బాబు అన్నీ. తింటావు బాబు బాగా? సర్లే బాబు, ఈరోజు పద్యము 10 times రాసుకుంటావు. కూర్చో బాబు. లాస్ట్ బెంచర్స్ పద్యం వస్తుందా? ఎందుకు? నోరు తిరగలేదు సార్. మీకు ఈ సేమ్ రీజనేనా? అంతే సార్. మీరు 20 times రాసుకున్నాండి పద్యం. జగన్ నువ్వు లే బాబు. సార్ పద్యం చెప్పు. వాడు పుడితే వీడు పుడితే, ఆ పక్క వీడే ఈ పక్క వీడే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. పుడితే చాలే బాబు. 100 times రాసుకొని రా. కూర్చో సార్. వద్దు సార్. మళ్ళీ పద్యమో చెప్పావు అలా రాసుకొని రావు ఎలా బాబు నువ్వు? సార్ 50 times రాసుకో సార్. సర్లే బాబు కూర్చో. మీకు అసలు 10th క్లాస్ అంటేనే సీరియస్నెస్ లేదు బాబు. ఫస్ట్ ఉంది సార్. ఉందా? మళ్ళీ అయితే ఇప్పుడు పద్యం చెప్పలేదు ఎందుకు బాబు? మర్చిపోయినా సార్. తినేది మర్చిపోవు కదా? మర్చిపోతా సార్. వద్దులేదు సార్. 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడతానే మీకు అసలు సీరియస్నెస్ లేదు బాబు. ఏందిరా మర్చిపోయినా సార్? ఉంది సార్ నాకు. సర్లే బాబు. ఇంతకుముందు క్లాస్ ఏమి? ఇంగ్లీష్. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్కి తెలుగులో మీనింగ్ చెప్పు సార్. ఉరుకు, జల్లి, ఉరుకు స్పీడ్ సార్. ఇది మన పరిస్థితి. వచ్చే బాబు. థ్యాంక్ యూ సార్. 1 monthలో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి బాబు మీకు. మోడల్ నువ్వు లే బాబు. నువ్వు చెప్పు పద్యం. ఏం చెప్పాలా సార్? పద్యం ఏం చెప్పినారు సార్ మీరు? ఇందాక చెప్పినా కదా బాబు. అందరు విన్నారు కదా పద్యం. నాకు తలనొప్పి వచ్చింది సార్. తలనొప్పి బయట రా బాబు. వద్దులేండి సార్. ఎందుకు వద్దు? బయట రా బాబు. నువ్వు వస్తావు నేను రాలా అక్కడికి? వద్దులేండి సార్, నేను వస్తాను. రాములా ఓ పద్యం చెప్పు. నీకు ఇష్టమైన పద్యం. అది ఉప్పు కప్పు రంబు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. సాగు పోయే ముందు. చాలే బాబు పోయి కూర్చో. ఇంకా థ్యాంక్ యూ సార్. ఏం రావు నీకే.
మా జగన్ కంటిన్యూ చేస్తారు. చెప్పు బాబు. ఉప్పు కప్పు రంబు మా తాత ముక్కు చంపు సార్. ఇలా ఏంది బాబు నువ్వు ఇలా అయిపోతాను? క్లాస్ బయటికి ఇవ్వ నువ్వు. వద్దులేదు సార్. బయటికి పో బాబు ఫస్ట్. గుంజులు తీస్తా సార్. అలా కాదు కానీ నువ్వు బయటికి పో. థ్యాంక్ యూ సార్. మీ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తానండి బాబు. సార్ వద్దు సార్. ఎందుకు? చదువుకుంటా సార్. ఇంట్లో ఫోన్ చేసే తప్ప ఏం కాదు కదా. సార్ నేను ఫోన్ చూసాను సార్. చూడవా? టీవీ చూస్తా సార్. ఏదైతేనేం బాబు. వాట్సాప్ ఫోన్ చూస్తా సార్. అవునా? నిజాయితీ పడి ఉన్నట్టున్నావు కదా బాబు నువ్వు. అన్నిట్లో గ్రేట్ సార్ నేను. తిన్నాం పనుకోవడంలోనా? దాంట్లో మాత్రం గేట్ కాదు సార్. కూర్చో బాబు. థ్యాంక్ యూ. సర్లే బాబు, టైం అయిపోయింది, బాగా చదువుకోండి అందరూ. థ్యాంక్ యూ సార్.